ఏపీలో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారట. ఇది 100% గ్యారంటీ అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు ఆయన. ఏపీలో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్న కేటీఆర్ వాళ్ళేమైనా మీ బినామీలా అంటూ ప్రశ్నించారు. మీడియా చిట్చాట్లో చంద్రబాబును ఏకి పారేసిన కేటీఆర్ ఢిల్లీలో కాదు విజయవాడ గల్లీలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరంటూ సెటైర్లు విసిరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలమైన హాట్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించారని చెప్పేసి ఆయన ధీమాగా ఉన్నారు. అక్కడ ప్రజల్లో చంద్రబాబు నాయుడుకు తీవ్ర వ్యతిరేకత ఉంది. మేము తెలంగాణ నుంచే అక్కడ పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. అక్కడికి వెళ్లకుండా కూడా అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో కూడా మేము కొంత పరిశీలిస్తున్నాము. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అక్కడ మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మరోవైపు జగన్కు అక్కడ అనుకూల పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. హైదరాబాద్ను ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారని చెప్పి చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అమరావతి నగరాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఢిల్లీ కాదు విజయవాడ గల్లీలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి వైసీపీ విజయం ఖాయమన్నారు. ఆంధ్ర ప్రజల్ని చంద్రబాబు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ 100% ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. ఇటు తెలంగాణ నుంచి మేము 17 ఎంపీ స్థానాలు గాను 16 స్థానాలు గెలుస్తాం. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మరిన్ని స్థానాలు గెలుస్తారు. రెండు పార్టీలు కలిసి జాతీయ స్థాయి ప్రభుత్వ ఏర్పాట్లో మేము కీలకం కాబోతున్నామని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మేము పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి చెప్తున్నట్టుగానే మేము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో కలిసి మేము చర్చించాము. రానున్న రోజుల్లో కూడా అతను కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా వారితో మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పగానే చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ యూపీఏల్లో దేనికి మెజారిటీ రాదన్న కేటీఆర్ జగన్తో కలిసి కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తామన్నారు. జన్మభూమి కమిటీల పేరుతోటి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీ నేతలంతా కూడా గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా అవినీతికి పాల్పడారని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లడం కోసమే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేక ఆర్థిక కష్టాల్లో సుడిగుండంలో ఉందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు విలాసాలకు ఎందుకు పోతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్రంలో కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. దీంతో మొత్తానికైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఆయన ఢిల్లీలో కాదు విజయవాడ గల్లీలో కూడా ఆయన చక్రం తిప్పలేరని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఆస్తులున్న వారిని బ్లాక్మెయిల్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం వైసీపీలోకి పంపుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కూడా ఆయన ఖండించడం జరిగింది. అలాగైతే హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు అనేక ఆస్తులు ఉన్నాయి, ఆయన హెరిటేజ్ లాంటి సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి, ఆయనను మేము అన్నామా అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన హాట్గా మారాయి. కెమెరామెన్ సాయితో ఏవై స్వామి.